హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఝాన్సీ రాణి. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి? చాలా వరకు కూడా పేరెంట్స్ అందరూ అనుకున్న మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి అన్న అసహనంతో ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఇవాళ మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ డిజైనర్ అండ్ ఆథర్ ఎన్పివి సుబ్బారావు గారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సుబ్బారావు గారు చెప్పండి, దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి? సో రిజల్ట్ చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక 3% తగ్గడం అనేటువంటిది జరిగిందండి. సో అది ఫస్ట్ మేజర్ పాయింట్. ఇక సెకండ్ ఏమిటంటే ఈ టాపర్స్, అమ్మాయిలు ఎక్కువ మంది టాపర్స్ ఉన్నారు ఎప్పటిలాగే అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేసినటువంటిది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏమిటంటే ఒక 2 రోజుల నుంచి వచ్చినప్పటి నుంచి ఇది 2వ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత పెద్ద కాంట్రవర్సీ ఏమిటంటే పిల్లలకి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే మార్కుల కన్నా చాలా తక్కువ వచ్చినాయి అనేటువంటి వార్తలు, అనేటువంటి అసహనం, అసంతృప్తి దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 12th రాసిన పిల్లల నుంచి వ్యక్తమవుతుందండి. మొన్ననే నీట్ కాంట్రవర్సీ జరిగింది. ఇప్పుడు మరలా సిబిఎస్ఈ 12th మార్క్స్కి సంబంధించి కాంట్రవర్సీ. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావటం, పిల్లల్లో తెలియనటువంటి అసంతృప్తి పెరగటం అనేటువంటిది మంచిది కాదు. సో ఒక నీట్ అనేటువంటిది అదొక చాలా పనికిమాలిన చర్య కొంతమంది వల్ల జరిగినటువంటిది, బట్ ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసినటువంటిది. అది పక్కన పెడితే సిబిఎస్ఈ 12th కూడా మీకు ఈ తరహా అంటే పిల్లల్లో అసంతృప్తి. ఎగ్జామ్ జరిగింది, చక్కగా జరిగింది, అందరూ ఎగ్జామ్ రాశారు. అంతేకాకుండా సిబిఎస్ఈ కూడా ఈసారి ఎప్పటికన్నా తొందరగా ఎగ్జామ్ ఇవ్వాలి అనేటువంటిది, తక్కువ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ లేకుండా ఎర్రర్ ఫ్రీ ఎవల్యూషన్ జరగాలి అనేటువంటి సదుద్దేశంతో చాలా ప్లాన్లు వేసి ముందుకు వెళ్ళింది. కానీ రిజల్ట్ వచ్చిన మొదటి రోజు నుంచే చాలా అసంతృప్తి పిల్లల్లో వ్యక్తమవుతుంది. ఏమిటి అసంతృప్తి అంటేనండి, వాళ్ళు అప్పటి వరకు రాసినటువంటి చాలా వాళ్ళు ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు, చాలా ప్రాక్టీస్ టెస్టులు రాస్తారు. రాసినప్పుడు వచ్చినటువంటి మార్కులకి ఇప్పుడు ఫైనల్గా వచ్చినటువంటి మార్కులకి చాలా తేడా ఉంది. ఓకే. సో కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు అయితే మిగిలిన సబ్జెక్టులన్నీ బాగా వచ్చినాయి, నాకు కెమిస్ట్రీకి సంబంధించి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా వచ్చినాయి అని కొంతమంది ఏమిటంటే ఎప్పుడూ క్లాసులో చాలా మంచి మార్కులు వచ్చి టాప్గా ఉన్నటువంటి మార్క్స్ వచ్చినటువంటి పిల్లల విషయంలో కూడా చాలా మార్కులు తగ్గిపోయినాయి. నేను ఎప్పుడు 85 మార్కులు 90 మార్కులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సందర్భంలో ఇప్పుడు 60 మార్కులు వచ్చినాయి అని ఎవరికి వాళ్ళు రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ చాలా వర్రీ అవుతూ, మా పిల్లలకి ఎప్పుడూ కూడా అంటే త్రూ అవుట్ 12 ఇయర్స్లో ఎప్పుడూ కూడా నేను లో మార్క్స్ రాలేదు, ఈసారే వచ్చింది. సో అంటే ఇలా ఎక్కువ మంది వ్యక్తపరిచినప్పుడు ఏమనిపిస్తుందండి, ఏమిటి ఏదైనా ప్యాటర్న్లో ఏమైనా తేడా ఉందా, ఎవల్యూషన్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా అనేది ఆబ్వియస్గా అందరికీ అనిపిస్తుంది. సో అనిపించినప్పుడు దానికి బలాన్ని చేకూర్చేటువంటిది ఏమిటంటే ఈ ఏడాది సిబిఎస్ఈ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది, పర్టికులర్లీ 12th పిల్లలకి. అది OSM, ఆన్ స్క్రీన్ మార్కింగ్. పాపం వాళ్ళ సదుద్దేశంతో జనరల్గా మిస్టేక్స్ ఎక్కడ వస్తుంటాయంటేనండి, కాలిక్యులేషన్ దగ్గర ఒక మేజర్ మిస్టేక్స్ వస్తుంటాయి. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ టర్న్ చేసి పేపర్ని తిప్పడం, అది పోస్టింగ్ చేసి మరలా టోటల్ చేసేటప్పుడు జనరల్గా హ్యూమన్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అది ఈ సందర్భంలో 0 అయిపోవాలి, ఆ మిస్టేక్స్ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి విధానం ఆన్ స్క్రీన్ మార్కింగ్. ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వల్ల రిజల్ట్ కూడా వెంటనే కంపేర్ చేయవచ్చు. ఎందుకంటే పేపర్స్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇదంతా అవసరం ఉండదు. దీన్ని సేఫ్గా ఒక చోట అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఎవల్యూషన్ జరుగుతుంటుందో ఆ ఎవల్యూషన్లో రోజుకు 30 పేపర్లు టీచర్స్కి వెళ్తాయి. సో అంటే చాలా పనులు అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా తక్కువ టైంలో ఎక్కువ యాక్యురసీగా ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది ఇది బ్యాక్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే సుబ్బారావు గారు, ఇక్కడ మనం ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఈ OSMలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు అంటారా? సో జనరల్గానండి అంటే ఇక్కడ 2 విషయాలు మనం ఒకటి ఊహించవచ్చు. అంటే యాక్చువల్గా సిబిఎస్ఈ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. అంటే నిజంగా పేరెంట్స్ చెప్తున్నటువంటి అంటే వాళ్ళ దగ్గర కంపారిజన్ అనాలిసిస్ ఉంటుంది, పెద్ద విషయం కాదు అది. అంటే లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, యావరేజ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సో హైయెస్ట్ మార్క్స్ ఎంత ఉండేవి, సో హైయెస్ట్ మార్కులు ఆ డెన్సిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ చూస్తే అది